Samuel David Ministries presents The Father's Touch. Holiness for sinfulness, పాపానికి బదులుగా పరిశుద్ధత, righteousness for unrighteousness, అవినీతికి బదులుగా నీతి. Let's exchange at the cross. శిలువ దగ్గరకు వచ్చి మనం మార్చుకుందాం, exchange. ఆమేన్. ఈ కొండకు కూడా దేవుడు ప్రోగ్రామ్ చేసేసాడు. ఏం ప్రోగ్రామ్ చేశాడంటే, కొండ ఎప్పుడైనా నా కొడుకు వచ్చి నువ్వు ఇక్కడ వద్దు వేరే దగ్గరికి వెళ్ళంటే మారు అని చెప్పి ప్రోగ్రామ్ చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. He put that authority. And now faith releases you into the abilities of God. దేవుని యొక్క సామర్థ్యములోనికి నీ విశ్వాసము నిన్ను విడుదల చేస్తుంది. అంతేకాని మీరు మానవుని యొక్క సామర్థ్యము, మీ సామర్థ్యముతో మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు అస్సలు ఏమి జరిగించలేరు. ఈ కొండ ఎందుకు కదులుతుందంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు కనుక. ఆమేన్. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అని చెప్పి మీరు నోరు మూసుకొని ఉండే పేతురు అని అనలా. దేవుని యందు విశ్వాసం ఉంచడి అని చెప్పి దేవుడు నిన్ను ఖాళీగా ఉండమని చెప్పలా. అని ఏమన్నాడంటే, ఈ కొండను చూసి మాట్లాడు. ఇదిగో ఆ కంబలి చెట్టు, ఏ చెట్టు అయితే కొన్ని సంవత్సరాల నుంచి నాటబడి ఉందో ఆ కంబలి చెట్టుతో మాట్లాడు. ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పు, అది నీకు లోబడును. ఇట్ షాల్ ఒబే యు. లెట్స్ రీడ్ దట్ వర్డ్స్ 17, Luke's Gospel 17 and verse 5. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం. ప్రభు, మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళతో కూడా పెళ్లిగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అది మీకు ఏది? మనం ఏం చేస్తామంటే, కంబలి చెట్టు, ఏమంటే ఇంజనీర్ గారు చెప్పండి, ఎంత లోతు నుండో చెప్పండి ఇంజనీర్ గారు, చెప్పండి కంబలి చెట్టు. ఇప్పుడు వస్తాడు ఎవరు? ఆ బొటానిక్స్ చదివినవడం, లేకపోతే చెట్ల మీద స్టడీ చేసి పేర్లు పెట్టడం వచ్చి, ఈ చెట్టు వయసు 2000 సంవత్సరాలు అన్నాడు. అది నిజమో కాదో కూడా తెలియదు మనకి. ఇది ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది, ఇన్ని వేల కిలోమీటర్ల లోపల ఉంది. అంటే దీన్ని తీయాలంటే ఎక్కడి నుంచి తీయాలో చెప్తా ఉంటారు. సో మనిషి ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలనుకుంటాడంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్తో. ఇప్పుడు నేను బాగా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? హ్యూమన్ ఇంటెలిజెన్స్. సో నేను ఇట్లా చేయాలి, నేను ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే నేను ఇట్లాగా దీన్ని ఇట్లా చేయాలి, నేను అట్లా మోసం చేయాలి, లేకపోతే నేను అక్కడ అప్పు తీసుకురావాలి. సో దిస్ ఈజ్ ఆల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అనారోగ్యం వచ్చింది, ఇప్పుడు దీనికి అది పడాల్సిందేనండి, అది పడాల్సిందే. ఏంటిది అది? ఆ ఇంజెక్షన్, ఆ యాంటీబయాటిక్ పడాల్సిందే. దట్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. బట్ దెర్ ఈస్ గాడ్స్ ఇంటెలిజెన్స్, దెర్ ఈస్ గాడ్స్ విజ్డమ్. అదేంటంటే, ఈ చెట్టు నీకు లోబడిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. చెట్టు నాకు లోబడిద్దనలా, చెట్టు నీకు లోబడిద్ది అన్నాడు. ఆమేన్. అంటే నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టమైన పరిస్థితి కంటే పైగా నాయకుడిగా, అధిపతిగా, ఏలికగా, రాజుగా ఆయన నిన్ను నియమించాడు. ఆమేన్. కెన్ యు సీ దిస్? ఎవడైనా అసలు వాళ్ళ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ దేర్ క్వశ్చన్? 4వ వచనం. ఇస్ ఇట్ 4 or 5? లూకాసు వార్త 17వ అధ్యాయం. వాట్స్ దేర్ క్వశ్చన్? అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని, మా విశ్వాసం వృద్ధి పొందించండి. ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. మా విశ్వాసం వృద్ధి పొందించు. యేసయ్య ఆన్సర్. డు యూ థింక్ జీసస్ ఆన్సర్స్? దేవుడు యేసయ్య కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారని మీరు నమ్ముతున్నారా? డు యూ బిలీవ్ దట్? షో మీ యువర్ హ్యాండ్స్. డు యూ బిలీవ్ దట్? మా విశ్వాసం వృద్ధి పొందించు. అదే మీరైతే ఏం చెప్పేవాళ్ళు, ఇంకొకరైతే ఏం చెప్పేవారు? I mean, imagine if somebody, ఎవరన్నా ప్రీచర్ని వచ్చి, ఏమండి నా విశ్వాసం పెరగాలి బ్రదర్ అంటే ఏం చేయాలి?
దాన్ని ఎంత కాంప్లికేట్ చేసేసి ఉండేవాళ్ళు. నీకు అవదులే అమ్మా, నీకు వృద్ధి అవ్వదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనల్ని నిస్సహాయాలు చేసేస్తారు. యు క్యాన్ డూ దట్. ఏమనుకుంటున్నావు? నేను ఎవరితో తిరిగేవాడిని? ఎవరు ట్రైనింగ్? జీసస్ ఆన్సర్, యేసే సమాధానం. లార్డ్, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. నౌ హియర్ ఇస్ ఎ సీక్రెట్. యువర్ ఫెయిత్ ఇంక్రీజెస్ ఓన్లీ వెన్ యూ స్పీక్. మీరు మాట్లాడినప్పుడే మీ విశ్వాసం ఇంక్రీజ్ చేయబడుతుంది. మీరు మాట్లాడిన రోజులు మీ విశ్వాసము అది బేబీ స్టేట్లోనే ఉంటుంది. లార్డ్, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ప్రభువా, మా విశ్వాసమును వృద్ధి చేయి. వాట్స్ జీసస్ ఆన్సర్? చదవమ్మా. ప్రభువు మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే. ఆయన ఏం చెప్పాడంటే మీ విశ్వాసము కాదు ఇంక్రీజ్ చేయాల్సింది, మీరు మాట్లాడటం ఇంక్రీజ్ చేయాలి అన్నాడు ఆయన. అమ్మ, అందరు నా వైపు చూడదు. మీ విశ్వాసము కాదు ఇంక్రీజ్ చేయాల్సింది, యువర్ స్పీకింగ్ పార్ట్ మస్ట్ ఇంక్రీజ్. మీరు మాట్లాడటం. చాలామందికి విశ్వాసం ఉంటుంది కానీ మాట్లాడరు. మాట్లాడకుండా ఉంచిన విశ్వాసము వలన ఏ మాత్రం ప్రయోజనం లేదు. అది ఎట్లాగంటే జ్వరం వచ్చి కొరోసిన్ ట్యాబ్లెట్ జోబులో వేసుకొని తిరగటం. నాకు జ్వరం వచ్చింది బ్రదర్, ట్యాబ్లెట్ జోబులోనే వేసుకొని. అది ఎట్లాగుంటుందంటే జోబులో ₹1,00,00,000 చెక్కు పట్టుకొని ఓ ప్లాట్ఫామ్ మీద పడుకున్నట్టు. ఏంటిదంటే విశ్వాసం ఉండి మాట్లాడకపోతే. నౌ జీసస్ ఆన్సర్, ఐ వాంట్ యు టు లుక్ ఇంటు యువర్ బైబిల్స్. చదవమ్మా. ఆవగింజంత విశ్వాసము గలవారైతే. ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగించబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అమ్మ, మళ్ళా చదువు. వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. చెప్పకుండా ఉంటే లోబడదు. చెప్పకుండా ఉంటే పెళ్ళగింపబడదు. చెప్పకుండా ఉంటే నీ జీవితంలో ఎప్పుడు చెట్టుతో సెల్ఫీ తీసుకుంటానే ఉండాలి. లుక్ ఎట్ మీ విత్ ద ట్రీ. ఆ చెట్టు మీ జీవితంలో భయంకరమైన జబ్బు అయి ఉండొచ్చు, భయంకరమైన పరిస్థితి అయి ఉండొచ్చు, భయంకరమైన భర్త అయి ఉండొచ్చు, భయంకరమైన భార్య అయి ఉండొచ్చు, భయంకరమైన పిల్లలు అయి ఉండొచ్చు, భయంకరమైన ఆర్థిక పరిస్థితి అయి ఉండొచ్చు, భయంకరమైన వ్యసనం అయి ఉండొచ్చు, తరతరాల నుండి వస్తున్న శాపం అయి ఉండొచ్చు. నరనరాలలో మీ జీవితంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి మీ పితరుల నుంచి నాటబడి వేలంతా పాకేసిన పేదరికమై ఉండొచ్చు. అది మీకు లోబడును అంటున్నాడు దేవుడు ఈరోజు. హల్లెలూయా. ఈ మల్బరీ ట్రీ అంటే ఆ పండ్లు తినటానికి ఎడిబుల్ కాదు, అంటే దే ఆర్ నాట్ గుడ్ ఫర్ ఫుడ్. కానీ అది అక్కడే నాటబడింది. కదలట్లా. దాన్ని ఎవడు కదిలించలేడు, ఎవడు పీకలేడు దాన్ని. అది నాటబడి ఉంది. ఈ మల్బరీ ట్రీకి కొంతమంది ఏం చెప్తారంటే కొన్ని వందల సంవత్సరాలు బతకగలదంటే ఇది. దాన్ని వ్రేళ్ళు కిలోమీటర్లు భూమిలోకి పాతుకుపోయినా వెళ్ళిపోయి వ్యాపించి ఉంటుందంట. ప్రభు అంటున్నాడు అది నీకు లోబడును అంటున్నాడు. పాయింట్ నెంబర్ 2, faith is above every created thing. విశ్వాసము సృష్టించబడిన ప్రతి పదార్థము మీద ఆధిపత్యం వహిస్తుంది. Faith has dominion. Faith has authority over everything that you can see. మీరు కనిపించేది, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, ఈ సృష్టించబడినవి, వీటన్నిటి మీద అధిపతిగా, అధికారిగా, ఆధిపత్యము వహించేదిగా దేవుడు ఉంచాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే మీరు ఇప్పటి నుంచి మాట్లాడాలి. అమ్మబడిన పొలంతో మాట్లాడండి, అమ్మాలనుకున్న ఇంటితో మాట్లాడండి, కావాలనుకున్న వాటితో మాట్లాడండి, భయంకరమైన ఎడిక్షన్తో మాట్లాడండి. స్టార్ట్ స్పీకింగ్ టు దాట్. చూడండి, మీరు విశ్వాసం మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారంటే మీరు హృదయంలో నుంచి మాట్లాడుతున్నారు. మీ హృదయంలో సందేహింపగా మీరు హృదయంలో నుంచి మాట్లాడుతున్నారు. అంటే నౌ ఐ వాంట్ టు సీ
నేను చెప్పే కదా, వచ్చే సంవత్సరం దాకా ఇదే మాట్లాడతా, వచ్చే సంవత్సరం కూడా మీరు ఇట్లాగే ఉంటే మళ్ళీ ఇంకో సంవత్సరం మాట్లాడతా. హలో, మీకు అందరినీ చెప్పేది అర్థమవుతుంది? అర్థం కావట్లేదు. బికాస్ గాడ్ టోల్డ్ మీ టు ప్రీచ్ అబౌట్ రాడికల్ ఫెయిత్. యూ నీడ్ టు స్పీక్ అంటిల్ ఇట్ ఒబేస్. మీకు లోబడేదాకా మాట్లాడండి మీ పరిస్థితులు, ఎందుకంటే ఆయన లోబడిద్దని చెప్పాడు కనుక. ఆమేన్. చూడండి, మనం నౌ ఐ గాట్ వాట్ ఐమ్ సేయింగ్. చూడండి, మనం మాట్లాడేటప్పుడు మనం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం అంటే మన హృదయంలో నుంచి మాట్లాడుతున్నాం. ఐ వాంట్ యూ టు వెరీ వెరీ కేర్ఫుల్లీ లిసన్. చాలా జాగ్రత్తగా వినండి. ఐఎమ్ గోయింగ్ టు టెల్ సమ్ పవర్ఫుల్ సీక్రెట్స్ టుడే. మీరు హృదయములో నుంచి మాట్లాడుతున్నారు అంటే మీరు మీ ఆత్మ స్వభావములో నుంచి మాట్లాడుతున్నారు. తన హృదయములో సందేహింపక అంటే క్రొత్తగా సృష్టించబడిన ఆ నూతన సృష్టిలో అవిశ్వాసం అన్నది ఇంత ఔన్స్ కూడా లేదు. యూ డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీకు అర్థం అవ్వాలని నేను చెప్పిన మాట. కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నువ్వు నూతన సృష్టి. ఎక్కడ నూతన సృష్టి? నీ ఇన్నర్ మ్యాన్లో నూతన సృష్టిగా చేయబడ్డావు కదా. ఆ ఇన్నర్ మ్యాన్లో ఇంత కూడా అవిశ్వాసం లేదు. హల్లెలూయా. నీ అవిశ్వాసం అంతా ఎక్కడుందంటే నీ మైండ్లో ఉంది. నీ మైండ్ రెన్యూ చేయబడాల దేవుని వాక్యం చేత. అది ఎట్లా ఉందంటే పందిని తీసుకొని వచ్చి ఇంట్లో తీసుకొని వస్తే అది మళ్ళీ ఎక్కడ మురికుందా అని చూస్తుంది. చూడు, ఒక రిచ్ హోటల్కి తీసుకెళ్ళాం పందిని, టేబుల్ దగ్గర కూర్చోబెట్టి పెడదామని. దాన్ని తీసుకొని వచ్చి అది అక్కడి నుంచి అది చూస్తూ ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చా ఎందుకని? దాని మైండ్, ఆ పంది మైండే హోటల్లో ఉన్నప్పుడు కూడా. బయట ఉన్నప్పుడు ఎట్లా ఉందో లోపలికి వచ్చినప్పుడు అట్లాగే ఉంది. నేను చూడండి, దేవుడు మనల్ని అంధకార సంబంధమైన రాజ్యంలో నుంచి కుమారుని రాజ్యంలోనికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత స్టిల్ దేవుని బిడ్డలు చాలామంది దే వర్ స్టిల్ డామినేటెడ్ బై డెమోనిక్ ఫోర్సెస్. అంధకార సంబంధమైన వాటి చేత. ఎందుకని డామినేషన్? ఎందుకని ఇంకా అదే బలహీనత? ఎందుకని ఇంకా అదే పరిస్థితి అంటే ఈ మైండ్ ఉంది చూడండి, అది రెన్యూ చేయబడాల, అది నూతన పరచబడాల. అండ్ నౌ ద పవర్ఫుల్ సీక్రెట్ ఈస్, మనము నూతన సృష్టిగా చేయబడినప్పుడు ఏమైందంటే నౌ యూ కెన్ ఫ్లిప్ ఇన్ టు ద ఫ్లెష్ ఆర్ యూ కెన్ ఫ్లిప్ బ్యాక్ ఇన్ టు ద స్పిరిట్. మీరు ఆత్మలో కన్నా వెళ్ళచ్చు, లేకపోతే శరీరంలో కన్నా రావచ్చు. చూడండి, ఇప్పుడు శరీరంలో ఉండి మాట్లాడితే మీకు అన్ని అసాధ్యమైనవి. బట్ ఇఫ్ యూ ఫ్లిప్ బ్యాక్ ఇన్ టు యువర్ స్పిరిట్ మ్యాన్, మీరు ఆత్మ సంబంధమైన మీ అంతరంగ పురుషుడిలోనికి వెళ్ళి తొంగి చూసి మీరు మాట్లాడితే సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఎందుకంటే మీరు దేవుని పోలికగా సృష్టించబడ్డారు. మీరు దేవుని సామర్థ్యం కలిగి ఉన్నారు. మీరు దేవుని బీజం కలిగి ఉన్నారు. మీరు బట్ నౌ ఇన్ ద ఇన్సైడ్ ఇన్ ద స్పిరిట్ మ్యాన్ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము చేత మీరు ఆశీర్వదింపబడి ఉన్నారు అంతే. హల్లెలూయా. దట్ ఈస్ ఫెయిత్. అది విశ్వాసం. నౌ వెన్ యు ఆర్ స్పీకింగ్, మీరు మాట్లాడేటప్పుడు మీరు మీ మైండ్లో నుంచి కాదు మీరు మాట్లాడాల్సింది. యు నీడ్ టు స్పీక్ ఫ్రమ్ యువర్ ఇన్నర్ మ్యాన్. మీ అంతరంగ పురుషునిలో నుంచి మీరు మాట్లాడాలి. యువర్ స్పిరిట్ మ్యాన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నౌ ఫెయిత్ బికమ్స్ ఈజీ. ఇప్పుడు విశ్వాసం ఈజీ అయిపోతుంది. తన హృదయంలో సందేహింపక ఎవడైనా ఈ కొండను చూచి మాట్లాడిన ఎడల, తన హృదయంలో సందేహింపక in his heart, but shall believe that those things which he says shall come to pass. వాడు చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, వేర్ యు బిలీవ్ నీ హృదయములో, వేర్ యు రిసీవ్ నీ హృదయములో. మీ ఉద్యోగము బయట నుంచి రాదు, మీ హృదయంలో నుంచి వస్తుంది. హల్లెలూయా. మీ బ్రేక్ త్రూ బయట నుంచి కాదు వచ్చేది, మీ హృదయంలో నుంచి. మీ సంపద, మీ ఐశ్వర్యము బయట నుంచి కాదు వచ్చేది, మీ హృదయంలో నుంచి. మీ హృదయము అంటే నేను ఎప్పుడైనా హృదయము అని అన్నానంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ ఇన్నర్ మ్యాన్. మీ అంతరంగ పురుషుని గురించి మాట్లాడుతున్నా. కానీ మనం ఏం చూస్తున్నాం? అవుటర్ మ్యాన్, ఫెయిర్ అండ్ లవ్లీ పని చేయని మనిషిని చూస్తున్నాం. అవునా? నల్లగా ఉన్న మనిషిని చూస్తున్నాం, ఓడిపోయిన మనిషిని చూస్తున్నాం, పొట్టిగా ఉన్న మనిషిని చూస్తున్నాం, జుట్టు లేని మనిషిని చూస్తున్నాం, ఫెయిల్ అయిపోయిన మనిషిని చూస్తున్నాం, ఎడ్యుకేషన్ లేని మనిషిని చూస్తున్నాం, లేకపోతే భయంకరమైన పరిస్థితుల నుంచి వచ్చిన మనిషిని చూస్తున్నాం.
విరిగిపోయిన మనిషిని చూస్తున్నాం. ఆ మనిషితో దేవుడు పని చేయలేక ఏం చేశాడంటే, నిన్ను నన్ను క్రీస్తులో పెట్టి నూతన సృష్టిగా చేశాడు. ఇప్పుడు క్రీస్తులో నుంచి పుట్టిన మనమందరము దేవుని మూలముగా పుట్టిన వారము కనుక ఈ లోకమును జయించి ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Now God has entitled you victories which you have never fought. నీవు పోరాడని యుద్ధాల మీద దేవుడు నిన్ను ఆల్రెడీ జయవీరుడిగా నిన్ను ఉంచేశాడు. ఆమేన్. అందుకని నీవు కట్టని ఇళ్ళల్లో నీవు జీవిస్తావు, నాటని తోటలను అనుభవిస్తావు. ఇంకా నేను చెప్దాం అనుకుంటే తట్టుకోలేరు ఆఫీస్. ఎందుకంటే మీరు దేవుని రాజ్యములో ఉన్నారు కనుక. Now you are not working from your from your physical ability, you are working from your spiritual ability. ఆత్మ సంబంధమైన సామర్థ్యంలో నుంచి మీరు పనిచేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎంతమంది రాసుకున్నారో ఇవి నేను చెప్తున్నానమ్మా, ఒకసారి అంటే అర్థం కాదు. I want you to go and hear and hear and hear until you get that revelation. ఆ ప్రత్యక్షత మీ హృదయంలోనికి వచ్చేదాకా వింటా ఉండండి. And once you hear, మీరు ఆ ప్రత్యక్షత పొందుకుంటే చూడండి, హియరింగ్ ఏం ప్రొడ్యూస్ చేయాలంటే సీయింగ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆమేన్. అంటే మీరు విన్నది ప్రత్యక్షపరచబడాలి. ఇప్పుడు ప్రత్యక్షత వన్స్ మీకు కలిగిందా, అది మీ జీవితంలో శరీరము అవుతుంది. ఇట్ బికమ్స్ ఫ్లెష్, ఇట్ బికమ్స్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫిజికల్ రెల్మ్. అది భౌతిక సంబంధమైన పరిధిలో దానిని మీరు చూస్తారు. ఇప్పుడు చూడండి, మీకు కావలసినవన్నీ కూడా ఇప్పుడు నుంచి మీరు చనిపోయేదాకా బతకటానికి కావలసిన డబ్బులు అన్ని, ఉద్యోగం అంతా దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు. ఇట్స్ నాట్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్, ఇట్స్ ఆల్రెడీ గివెన్. ఆమేన్. సో యు ఆర్ నాట్ ట్రైయింగ్ టు ఎర్న్ ఇట్. దానిని మీరు సంపాదించుకోవట్లా, దానిని మీరు కేవలం విశ్వాసము ద్వారా పొందుకోవాలి. ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ యు ఓన్లీ రిసీవ్ బట్ నాట్ అచీవ్. దేవుని రాజ్యములో ఓన్లీ పొందుకోవటమే, అచీవ్ చేయటం కాదు. ఆ బ్రదర్, మరి నేను ఉద్యోగం చేస్తున్నా, మీరు ఎందుకు ఉద్యోగం చేస్తున్నారంటే టు యూజ్ ద గ్రేస్ అండ్ ద గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ యువర్ స్పిరిట్ మ్యాన్. నీ ఆత్మ సంబంధమైన పురుషుడిలో దేవుడు ఉంచిన కృప, దేవుడు ఉంచిన ధనము, దేవుడు ఇచ్చిన మహిమైశ్వర్యమును వాడటానికి మాత్రం ఉద్యోగం చేస్తాం. బట్ నాట్ టు లివ్ అవుట్ ఆఫ్ ఇట్. దాని నుంచి జీవించటానికి కాదు దేవుడు మిమ్మల్ని చేసింది. Your whole perspective is changed. You are an inside out man. మీరు లోపల నుంచి బయటికి జీవించవలసిన వ్యక్తివి. బయట నుంచి లోపలికి జీవించాల్సింది. ఆల్రెడీ గివెన్, అన్నీ ఇచ్చేసాడు ఆయన. క్రీస్తునందు 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 పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడం. ఇట్స్ ఆల్రెడీ డన్, ఇట్స్ ఆల్రెడీ డన్. ఆ బ్రదర్, నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నాను. హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్ యూ వాంట్? ఎంత ఇన్వెస్ట్మెంట్ మనకు కావాలి? దేవుడు ఇచ్చేసాడు దాన్ని. సీ ఇట్. ఇఫ్ యూ కెన్ సీ ఇట్, యూ కెన్ హ్యావ్ ఇట్. నువ్వు చూడగలిగితే దాన్ని పొందగలుగుతావు. బ్రదర్, నేను ఎట్లా చూడగలను? సీక్రెట్. నువ్వు దివారాత్రములు ధ్యానిస్తా ఉన్నావు. యు విల్ సీ, యు విల్ సీ, యు బిగిన్ టు సీ. మీ ఆత్మలో చూడగలుగుతావు. నీ ఆత్మలో నిన్ను నువ్వు చూడగలుగుతావు. నీ ఆత్మలో దేవుడు నిన్ను ఎట్లా చేశాడో చూడగలుగుతావు. నీ ఆత్మలో ప్రొవిజన్ చూడగలుగుతావు. నీ ఆత్మలో ఆశీర్వాదం చూడగలుగుతావు. నీ ఆత్మలో నీవు పైవాడిగా ఉన్నదాన్ని చూడగలుగుతావు. నీ ఆత్మలో నీ రాయల్టీని నువ్వు చూసిన రోజున వాట్ ఎవర్ యు సే మస్ట్ ఒబే, must come to pass and it shall happen. అది ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది, జరగాల్సిందే జరుగుతుంది, నువ్వు చూస్తావు. హల్లెలూయా. సాతానుడు నిన్ను ఛాలెంజ్ చేస్తాడు, బట్ హీ ఈస్ ఆల్రెడీ డిఫీటెడ్. నీ విశ్వాసం, హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. స్టార్ట్ స్పీకింగ్, స్టార్ట్ స్పీకింగ్. మాట్లాడండి. మీ కొండతో మాట్లాడండి, చెట్టుతో మాట్లాడండి, మీ బిజినెస్తో మాట్లాడండి, మీ పరిస్థితులతో మాట్లాడండి. ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా, ఆర్థిక సంబంధం ఏది చూడాలన్నా మీరు మీ విశ్వాసాన్ని విడుదల చేయాల్సిందే. హల్లెలూయా. స్టార్ట్ స్పీకింగ్ ఫ్రమ్ టుడే.
లార్డ్ మేక్ మీ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ హూ హ్యాస్ 200 ఎంప్లాయీస్. 200 మంది ఉద్యోగం ఇచ్చే వ్యక్తిగా నన్ను చేయి తండ్రి. చెప్పండి, నోరు తెరిచి, ఐ బిలీవ్ ఐ రిసీవ్ దట్. బట్ ఐ బిలీవ్ ఐ షల్ బీ అన్ ఎంప్లాయర్ టు 200 పీపుల్. I believe I shall be an employer to 5,000 people. I believe I shall keep schools. I believe I shall keep hospitals. I believe I shall have engineering colleges. And నాకు డబ్బులు ఉన్నాయి. No. It's according to your faith and not your bank account. అది నీ విశ్వాసము చొప్పున నీకు జరుగును, కానీ నీ బ్యాంక్ అకౌంట్ చొప్పున కాదు జరిగేది. Because your royalty, you are speaking from your spirit. నీ ఆత్మలో నుంచి మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఇంకా ఎవరికి అర్థమైందో చాలా మందికి. బట్ ఐ అండర్స్టాండ్. ఐఎమ్ హియర్, మీకు అర్థమై చెప్పడానికి లేను నేను, మీరు అర్థం చేసుకోవాల్సి చెప్పడానికి ఉన్నా. దట్స్ మై మిషన్. తప్పైన కుమారుడు వచ్చాడు. తండ్రి, నీకును పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నన్ను దాసుడుగా అంగీకరించు. మనసులో అనుకోండి, నేను ఇంటికి వెళ్ళి చెప్తాను, నాన్న జస్ట్ ఐ వాంట్ టు బి వన్ ఆఫ్ ద హైయెస్ట్ సర్వెంట్. కూలీకి పనోవానిగా నీ దగ్గర ఉండాలని ఆశిస్తున్నాను. తండ్రి అన్నాడు, కుమారుడా, నీవు కూలివాడవై ఇంకొక 100 సంవత్సరాలు పనిచేసిన నా కుమారుడు పని చేయకుండా కుమారుడుగా నువ్వు ఉన్నప్పుడు సంపాదించింది నువ్వు సంపాదించలేవు. యూ కెన్ నాట్ ఎర్న్ ఫర్ ఇన్హెరిటెన్స్. స్వాస్యము కొరకు నీవు కష్టపడి చెమటోర్చి కష్టించి నువ్వు దాన్ని సంపాదించుకోలేవు. నువ్వు రా, నీకు తిరిగి నీకు కోల్పోయింది ఇచ్చేస్తాను. నువ్వు విశ్వాసముతో దాన్ని పొందుకోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అది చెప్తాకు వచ్చాడు. నువ్వు ఇచ్చిన 10 కోట్లు నేను నాశనం చేశాను తండ్రి. నువ్వు ఇచ్చిందంతా నేను దీనికి వాడేసా. ఆ పాపం చేసా, ఈ పాపం చేసా, ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కోల్పోయా. ఇప్పుడు నేను పందులు పొట్టు తింటా కూడా నేను అర్హుడిని కాదు. నీ దగ్గర కూలివాడిలాగా వస్తాను. తండ్రి అన్నాడు, అరే నువ్వు వచ్చావు చాలు, నువ్వు కోల్పోయిందంతా నీకు ఇంట్లోకి అడుగు పెట్టకముందే మళ్ళీ ఇచ్చేస్తున్నా అన్నాడు. ఇంట్లోకి అడుగు పెట్టకముందే తండ్రి ఆ కొడుకుకి కోల్పోయిందంతా ఇచ్చేసాడు. ఏది నీ ఉంగరం, ఏది, బ్రింగ్ దట్ రింగ్, వాడికి అధికారం ఇచ్చేసాడు. బ్రింగ్ దట్ రోబ్, ఆ నీతిని ఇచ్చేసాడు. బ్రింగ్ హిమ్ ద శాండల్స్, ఎక్కడికైనా నడవగలిగే ఆ సామర్థ్యం, నా సత్తుని ఇచ్చేసాడు. కుమారుడా, నువ్వు బతుకున్నావు చాలా అన్నాడు. అమ్మా, నువ్వు సంపాదించి చదువుకొని చూడండి, చదువుకోవద్దు అన్నట్లా. దట్స్ హ్యూమన్ లెవెల్ ఆఫ్ స్టార్టింగ్. యూ నీడ్ టు స్టడీ, యూ మస్ట్ స్టడీ అండ్ యూ మస్ట్ బి నెంబర్ 1. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్, బట్ ఐ వాంట్ యు టు అండర్స్టాండ్, దేవుడు నీ జీవితంలో ఆయన ఉంచినవి నీ చదువు వలన, నీ అందం వలన, నీకున్న ఈవెన్ ఆ డబ్బు వలన నువ్వు పొందుకోలేవు. నీకున్న విశ్వాసం వలన మాత్రమే నువ్వు దాన్ని సంపాదించుకోగలవు. హల్లెలూయా. ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ యు ఓన్లీ రిసీవ్, యు డోంట్ అచీవ్. నువ్వు దేవుని రాజ్యంలో కేవలం పొందుకుంటావు, కానీ నువ్వు సంపాదించుకో. మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతకగలిగిన మాటలు చెప్పేసా ఈరోజు నేను. మీకు చెవులు ఉంటే చాలు. యువర్ రాయల్టీ. నీకు రాజరికపు DNA నీ ఆత్మలో ఉంది. యువర్ స్లేవ్ టు నో బడీ. ఏ వ్యసనానికి, ఏ దయ్యానికి, ఏ పేదరికానికి, ఏ సాతాను యొక్క ఆధిపత్యానికి మీరు బానిస కాదు. ఎనఫ్ ఆఫ్ ద డేస్ దట్ యు లివ్డ్ ఇన్ కర్స్. శాపములో జీవించినన్ని రోజులు చాలు. మీరున్న పరిస్థితికి ఈ రోజు నుంచి మీరు క్రూరంగా సమాధానం చెప్పటం కనుక మీకు రాకపోతే మీరు ఎప్పుడు ఇదే స్థితిలో ఉంటారు. బట్ ఇఫ్ యూ స్టార్ట్ రిలీజింగ్ యువర్ ఫెయిత్ అండ్ గెట్ మ్యాడ్ అట్ ద డెవిల్, సాతాను మీద కోపం తెచ్చుకొని క్రూరంగా, రూడ్గా మీ పరిస్థితులతో, మీకున్న స్థితులతో ఈరోజు నుంచి మీరు మాట్లాడితే, దేవుడు మిమ్మల్ని ఆయన ముందుగా సిద్ధపరిచిన వాటిలోనికి మిమ్మల్ని విడుదల చేస్తారు. హల్లెలూయా. I said really powerful. మీరు మీ ఆత్మలో నుంచి మాట్లాడుతున్నారు. You're speaking from that inner man. అందుకని రక్షణ పొందాలి. బ్రదర్, మేము టీవీలో ప్రోగ్రామ్ చూసి వచ్చాం, ఏం చేయాలమ్మా? నా కాలు నొప్పి బ్రదర్, ప్రేయర్ చేయండి. మా అబ్బాయికి ఉద్యోగం రావట్లా, ప్రేయర్ చేయండి. సో ప్రభుని అంగీకరించావా? అంగీకరించాలా? సో కింగ్డమ్ డస్ నాట్ అప్లై టు యూ. కింగ్డమ్ రాజ్యంలో ఉన్న దీవెన నీకు అప్లై కావు. ఉద్యోగం తీసుకుని వెళ్ళిపోదావన్నా? హలో, యూ నీడ్ టు బి బోర్న్ అగైన్. నీవు నీ హృదయంలో తిరిగి జన్మించాల్సిందే.
ఒకడు క్రొత్తగా జన్మిస్తే గానీ దేవుని రాజ్యములోనికి ప్రవేశించడు. క్రొత్తగా జన్మిస్తే గానీ దేవుని రాజ్యములు ఇవన్నీ ఉన్నాయి. హల్లెలూయా. అమ్మ మిమ్మల్ని ఎవరిని తిట్టట్లా, హెచ్చరిస్తున్నా. దట్స్ మై వే. ఒకడు క్రొత్తగా జన్మిస్తే గానీ దేవుని రాజ్యములోనికి ప్రవేశింపడు. యు డోంట్ ఎంటర్ ఇంటు యువర్ ఇన్హెరిటెన్స్. నీ స్వాస్యములోనికి నువ్వు ఎంటర్ అవ్వవు. ఫర్ సమ్ ఆఫ్ యూ ఆ స్వాస్యము ఎగ్జామ్ పాస్ అవుట్ అవ్వచ్చు. ఫర్ సమ్ ఆఫ్ యూ టు గెట్ మ్యారీడ్, ఫర్ సమ్ ఆఫ్ యూ టు గెట్ ఎ జాబ్, ఫర్ సమ్ ఆఫ్ యూ టు గెట్ ఓవర్ ద అడిక్షన్, ఫర్ సమ్ ఆఫ్ యూ టు సీ సమ్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. ఒక ఆర్థిక సంబంధమైన బ్రేక్ త్రూ అయి ఉండొచ్చు. కానీ నువ్వు క్రొత్తగా జన్మించకపోతే నీకు ఎట్లా వస్తాయి అన్నీ? పాకిస్తాన్లో ఇండియా ఆధార్ కార్డు చూపిస్తే ఎట్లా? మీ టీవీ బాజులో బాగా వాక్యం చెప్తున్నారు పాస్టర్ గారు, ఏం చేయనమ్మా? ఇసుకొచ్చేస్తుంది నాకు. నమ్మితే బాగుపడతావు, నమ్మకపోతే నాశనం అయిపోతావు. అది నా గాస్పెల్. హల్లెలూయా. ఆమేన్. నీకు రుద్ది నూనె రాసి ప్రార్థన చేసి నీకు హృదయం హృదయం దేవుని రాజ్యంలోకి రాకోకుండా నీకు ప్రార్థన చేసి అది తగ్గిది మోసం. ఇది నాన్ సెన్స్. I mean, people are just playing with God's stuff. And that has not stayed long. దేవుని రాజ్యం నీ జీవితంలో మేనిఫెస్ట్ అవ్వాలనుకుంటున్నావా? గివ్ యువర్ హార్ట్. దేవా, నేను పాపని, నన్ను కడిగి పరిశుద్ధపరచు. నీవు ప్రభువుని నిన్ను అంగీకరిస్తున్నా. నువ్వు నా కొరకు సిలువలో మరణించేవాడిని నమ్ముతున్నాను. వచ్చి నా హృదయంలో ఉండు తండ్రి. నేను రాజుగా నేను అంగీకరిస్తున్నా. దట్స్ ఇట్. యువర్ బోర్న్ అగైన్ టు ద కింగ్డమ్. అంతే. ఇంక వెనక్కి చూడొద్దు. మళ్ళీ పూజల్లోకి వెళ్ళాలి, మళ్ళీ దాంట్లోకి. డోంట్ గెట్ ఇన్ టు దట్ స్టఫ్. ఇంట్లో వాళ్ళు మారకపోవచ్చు, ఓకే. డోంట్ ఫోర్స్, డోంట్ ట్రై టు ఇంపోజ్ దెమ్ ఆర్ డోంట్ ట్రై టు షో. ఆమేన్. యు స్టాండ్ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసంలో బలంగా ఉండు. దేవుడు మీ ఇంటి వారందరూ రక్షిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నమ్మ అది గాయమునకు పై పోత రాయటం అవుతుంది. నువ్వు ప్రభువుని అంగీకరించుకుంటా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తే ఐఎమ్ లైయింగ్. కానీ నువ్వు ప్రభువుని అంగీకరిస్తే ఇట్స్ ద ఫాదర్స్ గుడ్ ప్లెజర్ టు గివ్ యూ కింగ్డమ్. నీకు దేవుని రాజ్యం ఇవ్వటం ఆయనకి అత్యాశ. ఇట్స్ హిస్ ప్లెజర్. హల్లెలూయా. ఇంకా ప్రభువుని అంగీకరించకపోతే రిసీవ్ హిమ్ ఇన్ టు యువర్ హార్ట్. ఓపెన్ అప్ యువర్ హార్ట్. ఆస్క్ హిమ్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. మీ హృదయంలోకి రమ్మని అడగండి. విశ్వసించండి. దేవుడు మీ కొరకు ఉంచిన ముందుగా సిద్ధపరిచిన వాటిలోనికి, ఆ గొప్ప కార్యాలలోనికి దేవుడు మిమ్మల్ని ప్రవేశపెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. భాష కాని భాష, ఊరి కాని ఊరు, యేసుక్రీస్తు సువార్త వినని ప్రజలు కోట్ల మంది ఉన్నారు. సాక్షాత్తు ఒక వ్యక్తి వెళ్ళి సువార్త ప్రకటించలేని అనేక ప్రాంతాలకు, కుటుంబాలకు ఈ టీవీ పరిచర్య ద్వారా మేము వెళుతున్నాం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఈ టీవీ పరిచర్యకు మీరు అందించే ఆర్థిక సహకారం బీదలకు సువార్త ప్రకటించుటకై, చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకు, రోగులకు స్వస్థత ప్రకటించుటకు మాకు సహాయపడుతుంది. మీ ఆర్థిక సహాయం ద్వారా మమ్మను పంపండి. మీ ధనమును సువార్త కొరకు వెచ్చించండి. మీ కానుకలు మాకు పంపదలిచిన ఎడల మాకు ఫోన్ చేయండి.